అందరికీ శుభోదయం. నేను మరొక సమకాలీన అంశంతో మీ ముందుకు వచ్చినాను. అదే మేధో వలస వరమ శాపమ. బ్రెయిన్ డ్రెయిన్, ఈజ్ ఇట్ ఏ బూన్ ఆర్ బ్రెయిన్ అనే అంశాన్ని మౌలికంగా చిన్న చిన్న బేసిక్ పాయింట్స్తోని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మన మానవ పరిణామ క్రమంలో పాత రాతి యుగం నుండి మనం క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యుగంలోకి మనం ఇప్పుడు ప్రవేశించినాము. రాబోయే రోజులలో ఏ యుగం వస్తుందో మనకు తెలియదు. మనం ఒకప్పుడు కంప్యూటర్ ఏజ్ అన్నాం, నానో ఏజ్ అన్నాం, నిన్నటి వరకు డిజిటల్ ఏజ్ అన్నాం, ఇప్పుడు డిజిటల్ ఏఐ ఆటోమేషన్ ఏజ్. నిజానికి ఇప్పుడు నడుస్తూ ఉన్నది ఏఐ ఆటోమేషన్ ఏజ్. ఇలా మానవుడు పరిణామ క్రమంలో చాలా ఎదుగుతూ ఉన్నాడు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాయువేగంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ క్రమంలో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. ప్రపంచంలో ఉన్న 820 కోట్ల జనాభా ఇప్పుడు అంతా ఒక చిన్న గ్రామంలో నివసించినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఏ మూలన మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మనం క్షణాల్లో వీడియో ద్వారా మాట్లాడే సౌలభ్యం మనకి ఇప్పుడు కలిగింది. మనం ఇంటర్నెట్ని చాలా విరివిగా వాడుతూ ఉన్నాము. దూరాలని జయించినాము, దేశ సరిహద్దుల్ని చెరిపేసినాము, ప్రాంతాలని చెరిపేసినాము, అన్నింటినీ చెరిపేసి అందరం కూడా ఒక వసుదైక కుటుంబం, గ్లోబల్ విలేజ్ స్థాయికి ప్రపంచం వచ్చేసింది. ఇప్పుడు ఈ క్రమంలో నేటి యువత అత్యాధునికమైన కోర్సుల్ని చదవటము, మంచి విషయ పరిజ్ఞానాన్ని పొందటము, నాలెడ్జ్ని పొందటము, మంచి ఎడ్యుకేషన్ని పొందటము, మంచి స్కిల్స్ని నేర్చుకోవటము, మంచి క్రియేటివిటీని ప్రదర్శించటము, ఇన్నోవేషన్లని మనకి చూపించడము, ఇలాంటి చాలా ప్రగతిశీలమైన యువత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో దాదాపు సగానికి పైగా జనాభా యూత్ అని అంటున్నాం. కాబట్టి మన ఇండియాని ఇప్పుడు మనం ముద్దుగా యంగ్ ఇండియా అని కూడా పిలుచుకుంటూ ఉన్నాము. అలాంటి యువశక్తి అత్యధికంగా ఉన్న ఏకైక దేశంగా ప్రపంచంలో ఇండియా నిలవడం అనేది మనకది గర్వంగానే ఉంది. ఇక్కడ మామూలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ నుండి అత్యున్నత స్థాయి నాణ్యత గల ఐఐటీలు, ఐఐఎం లాంటి సంస్థల ద్వారా కూడా మన యువత విద్యని, నైపుణ్యాన్ని పొందుతూ ఉన్నారు. మంచి విద్యని, నైపుణ్యాన్ని పొందిన యువత భారతదేశంలో తగిన ఉద్యోగం దొరకలేదని, ఆకర్షణీయమైన వేతనాలు ఉండటం లేదు అని చెప్పి విదేశాల్లో ఉన్నత చదువులు చదువుదామని చెప్పి అమెరికా లాంటి దేశాలకి వెళ్ళి ఉన్నత చదువులు చదవటము, అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడము అనాదిగా కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు మన ఇండియా నుండి ఈ విధంగా మేధో వలస జరిగిన సంఖ్యని మనం చూస్తే దాదాపు 15 మిలియన్ల ప్రవాసీ భారతీయులు, ఒక 20 మిలియన్ల పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి చెందిన మూలాలు ఉన్న కుటుంబాలు, మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వివిధ దేశాల్లో ఇప్పుడు మంచి ఉన్నతమైన స్థితుల్లో తమ టెక్నాలజీని, తమ టెక్నికల్ నాలెడ్జ్ని మరియు స్కిల్ నాలెడ్జ్ని ఇతర దేశాలకి అందిస్తూ ఉన్నారు. భారతదేశంలో చదివి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఐఐటి లాంటి, ఐఐఎంల లాంటి, ఏఐఐఎంఎస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి అత్యున్నతమైన విద్యా సంస్థల్లో చదివి విద్యావంతులైన తర్వాత పట్టాలు పట్టుకొని ఆకర్షణీయ వేతనాలంటూ మంచి నాణ్యమైన విద్య, ఉన్నత విద్య దొరుకుతుందని, మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేయవచ్చు అని చెప్పి విదేశాలకి వలస వెళ్ళడం, మైగ్రేట్ కావటము, ఆ ప్రాసెస్ చాలా ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్నది. రోజు రోజుకి అది పెరుగుతూ ఉన్నది. ఇది ఎదుగుతూ ఉన్న దేశంగా ఉన్న భారత్కి
ఇది తీరని లోటు దెబ్బ. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే మంచి మేధో సంపత్తి గల యువకులు కావాలి. కానీ మేధో సంపత్తి గల యువకులందరూ కూడా విదేశాలకి వలస వెళ్ళడం వల్ల మన దేశం ఎదుగుదల కూడా కుంటుపడుతున్నది. దాంట్లో సందేహమేం లేదు. దానికి కారణం ఏమిటి అంటే మనం ఇక్కడ వాళ్ళకి అర్హత గల ఉద్యోగాన్ని ఇవ్వలేకపోవటము, ఆకర్షణీయమైన వేతనాలు ఇవ్వలేకపోవటము, మన దగ్గర విద్యా వ్యవస్థలో కూడా అంత నాణ్యతకి ఎక్కువ ప్రాధాన్యత లేకపోవటము, మామూలు యూనివర్సిటీలన్నీ కూడా నాణ్యత లోపంతోనే ఇప్పుడు సతమతమవుతూ ఉన్నాయి. ఇలాంటి స్థితిలో వాళ్ళు వేరే మార్గం లేక విదేశాలకు వెళ్ళి బ్రెయిన్ డ్రెయిన్ ద్వారా వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి చేరుతూ ఉన్నారు. ఈ బ్రెయిన్ డ్రెయిన్ అనే దాన్ని మనం హ్యూమన్ క్యాపిటల్ ఫ్లైట్ అని కూడా పిలుస్తూ ఉన్నాం. ఇది యూకేలో 1960లో బ్రెయిన్ డ్రెయిన్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించినారు. దీని ద్వారా ఒక దేశానికి సంబంధించిన విద్యావంతులు, టెక్నోక్రాట్స్, ప్రొఫెషనల్స్, ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ యూత్ తమ ఉన్నత చదువులకని మంచి వేతనాలతో ఉద్యోగాలకంటూ తమ దేశాన్ని వదిలి ఇతర దేశాలకి ప్రయాణం కావడం అనే దాన్నే మనం బ్రెయిన్ డ్రెయిన్ అని పిలుస్తూ ఉన్నాము. అలాంటి మేధో వలస వల్ల మనకి మన దేశానికి, ముఖ్యంగా భారత్ లాంటి దేశానికి చాలా నష్టం జరుగుతున్నది. మంచి క్రీమీ ఎడ్యుకేటెడ్ టెక్నోక్రాట్స్, ప్రొఫెషనల్స్ అందరూ కూడా మన దేశానికి సేవ చేయకుండా అమెరికాకో, ఆస్ట్రేలియాకో, ఇతర దేశాలకు వెళ్ళి సేవ చేయడం అనేది మన దేశానికి నిజానికి దురదృష్టకరం. ఇలాంటి బ్రెయిన్ డ్రెయిన్ వల్ల ఎక్కువగా లాభపడింది అమెరికా అనే చెప్పుకోవాలా. ఇప్పుడు అమెరికా వ్యవస్థలో ఇండియన్స్ పాత్ర, ఎన్ఆర్ఐలది లేదా పిఐఓ, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, వీళ్ళ పాత్ర ప్రధానంగా ఉన్నది. నిజానికి అమెరికాలో ఉన్న 12% సైంటిస్టులలో 12% ఇండియన్స్. అలాగే అమెరికాలో డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళల్లో 38% వరకు ఇండియన్సే ఉన్నారు. 38% ఇండియన్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ అమెరికా. ఎంత హై పర్సంటేజ్ అది. అలాగే నాసా, మంచి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాసా, అమెరికా వాళ్ళ నాసాలో 36% శాస్త్రజ్ఞులు ఇండియాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. చూడండి ఎంత బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతున్నదో. నిజానికి నాసాలో పనిచేస్తున్న ఆ 36% మంది కూడా ఆ 36% సైంటిస్టులు మన దగ్గరే ఉండి ఉంటే మన ఇస్రో ఇంకెంత అద్భుతంగా ప్రగతిని సాధించేదో. ఇప్పటికే అది 100వ ప్రయోగాన్ని విజయవంతం చేసి సగర్వంగా నిలబడిందే. కానీ ఇంకా వాళ్ళు కూడా ఉండి ఉంటే, మేధో వలస జరగకుండా నాసాలో పనిచేస్తున్న ఆ స్థాయి సైంటిస్టులు కూడా ఇక్కడ ఉండి ఉంటే ఇంకా మన ఇస్రో యొక్క చరిత్ర ఇంకా అద్భుతంగా ఉండేది. అదేవిధంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బహుళజాతి కంపెనీలను చూస్తే మైక్రోసాఫ్ట్లో 34%, ఐబిఎంలో 28%, ఇంటెల్లో 17%, గూగుల్లో 12%. ఏంటి పర్సంటేజెస్? ఇండియన్స్ ఆర్ వర్కింగ్. చూడండి, మైక్రోసాఫ్ట్లో 34%, 134 మంది ఇండియన్సే వర్క్ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్లో. ఐబిఎంలో 28%. ఇది మనకు గర్వకారణమే. అలా భారతీయ టెక్నోక్రాట్స్, ప్రొఫెషనల్స్ అన్ని బహుళజాతి కంపెనీల్లో సిఈఓల స్థాయి దాకా ఎదిగి భారతదేశం యొక్క పేరుని ఇనుమడింపజేస్తున్నారు. కానీ దేశానికి అంతగా మేలు చేయటం లేదు. వారు వేరే దేశాల్లోకి వెళ్ళి అక్కడ స్థిరపడి ఆ దేశాభివృద్ధికి వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంగా మన రెడీ టు యూజ్ స్కిల్డ్ యూత్ ఆ స్థాయి యూత్ని విదేశాలు వాడుకోవటం అనేది, ఒక చిన్న పోలిక చెప్తాను. ఒక చిన్న మొక్కను తెచ్చి, ఒక పండ్ల మొక్కను తెచ్చి నాటి దాన్ని రోజు నీళ్లు పోసి సస్యరక్షణ చేసి దాన్ని 5 ఏళ్ళు పెంచి పోషించి ఎరువులేసి పురుగు మందులు కొట్టేసి తరువాత అది ఫలాలు ఇచ్చే స్థాయి వచ్చేటప్పటికి ఆ ఫలాలని మరొకరు తింటే
నేను ఆ మొక్కను నాటి 5 ఏళ్ళు సాది అది కాయలు పూలు పండ్లుగా వచ్చే స్థాయి దాకా నేను వచ్చిన తర్వాత ఫలాలని మరొకరు తింటే ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ మేధో వలస కూడా అంతే విచిత్రంగా నాకైతే కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి మేధో వలస రానున్న రోజుల్లోనైనా ఇప్పుడు ఏం చేయాలి మనం? రానున్న రోజుల్లో మన విద్యాలయాల్లో పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ స్థాయి వరకు నాణ్యత గల విద్యని మనం మన యువతకి అందించాలి. అలాగే ఎవరైతే మంచి అర్హతలు కలిగి ఉన్నారో విద్యా అర్హతలకు కలిగిన దానికి సంబంధించిన ఆ స్థాయికి సంబంధించిన ఉద్యోగాల్ని మనం ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మేధో వలస తగ్గుతుంది. ఆల్రెడీ బయటి దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐస్, పిఐఓస్ మన దేశంలో తిరిగి పెట్టుబడులు పెట్టి మన దేశ ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు దోహదం చేయాలా. ఇలాంటి చర్యల్ని మనం తీసుకున్నట్లయితే 2047 నాటికి అంటే 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే భారత్ ఆ స్థాయికి 2047 నాటికి మన భారతదేశం వికసిత భారత్గా ఎదగాలని చెప్పి ఆ స్థాయికి చేరాలని చెప్పి మనందరం కోరుకుందాం. ఆ స్థాయికి చేరటంలో ఎన్ఆర్ఐస్, పిఐఓస్ కూడా వారి పాత్రని వారు నిర్వహించాలని చెప్పి మనందరం ఆశిద్దాం. ఇలా మేధో వలస భారత్ లాంటి దేశానికి శాపమే కావచ్చు, కానీ అది అమెరికా లాంటి దేశానికి వరంగా మారింది అనేది మనకి ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఇలాంటి మేధో వలసలు కొంత ఆపడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలా. తగు వసతుల్ని ఇక్కడే కల్పించాలా. మంచి నాణ్యమైన విద్యని, మంచి పెట్టుబడులు, స్టార్టప్ కంపెనీలను తీసుకొచ్చే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవన్నీ ఇస్తూ మేధో వలసను తగ్గిస్తూ మన దేశానికి కీర్తిని తెచ్చే మంచి సైంటిస్టులని మనం ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ సందర్భంగా మీరు మరోసారి నా వీడియోని ఓపికగా చూసినందుకు, మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.